వెల్కమ్ టు సిఎస్ఎస్ యానిమేషన్ పార్ట్ 3. సో ప్రీవియస్గా మనం ట్రాన్సిషన్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాం కదా. రొటేట్, స్కేల్, స్క్యూ అండ్ ట్రాన్స్లేట్ వీటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా చూసాం. అండ్ ఇప్పుడు ఏంటంటే యానిమేషన్స్. ప్రీవియస్గా ఏం చేసాం, ట్రాన్సిషన్స్ యూస్ చేసి దాంట్లో ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసాం. అండ్ ఇండివిజువల్గా ట్రాన్సిషన్స్ ద్వారా కూడా యానిమేషన్స్ చేసాం. అదేంటి, మీరు మౌస్ ఓవర్ చేసినప్పుడు అప్లై అవ్వదు. బట్ ఇప్పుడు మౌస్ అవుట్ చేయకుండా కూడా మీకు యానిమేషన్స్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అవ్వాలి. సో ఇది ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీంట్లో ఏంటంటే మీకు లోడింగ్ ఆప్షన్ ఉంటుంది చూసారా, వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు ఇది ఎలా లోడ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఇలా డిఫరెంట్గా నేను 4 డాట్స్ తీసుకున్నాను క్లాసెస్, వాటికి స్టైల్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క డాట్కి యానిమేషన్ ఇచ్చుకోండి. సో డాట్ దానికి నేను యానిమేషన్ నేమ్. సో మనకి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇండివిజువల్గా. సపోజ్ నేను చూపిస్తే యానిమేషన్ అని ఇవన్నీ ఇండివిజువల్గా అన్నది మీకు ఒకే ప్రాపర్టీలో వచ్చేస్తాయి. ఇది ఎలా కాదు, మీరు టైప్ చేయండి యానిమేషన్. సో ఇక్కడ ఉంది కదా, చూడండి. సో ఈ విధంగా మీకు మొత్తం ఒక్కసారి వచ్చేస్తుంది షార్ట్ అండ్ ప్రాపర్టీ అన్నమాట. సో నాకు ఇక్కడ ఉపయోగపడేది ఒక నేమ్ ఏమింత గ్రో అని ఇస్తాను నేను. డ్యూరేషన్ వచ్చేసరికి 1 సెకండ్. టైమింగ్ మీద వచ్చేసరికి నేను లీనియర్ ఇచ్చుకున్నాను. టైమింగ్ కొంచెం డిలే ఏం అవసరం లేదు, తీసేయండి. ఇటరేషన్ కౌంట్ ఇన్ఫినిటీ టైమ్స్ వచ్చి మనకి ఇన్ఫినిటీ. అండ్ డైరెక్షన్ అప్పుడు అవసరం లేదు మనకి, ఫిల్ మోడ్ కూడా అవసరం. సో ఈ గ్రో అనే యానిమేషన్ ఏంటి, ఇప్పుడు యానిమేషన్స్లో ఎలా ఇవ్వాలంటే కీ ఫ్రేమ్స్ యూజ్ చేయాలి. ఎట్ కీ ఫ్రేమ్స్. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇలా ఎంటర్ కొట్టేయండి. సో ఇక్కడ ఐడెంటిఫైయర్ ఏంటంటే మీకు ఈ నేమ్ ఇవ్వాలి, యానిమేషన్ నేమ్ ఇచ్చుకున్నారు కదా అది ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఇది గ్లో అయినప్పుడు ఇదంతా ఆఫ్లో ఉండాలి, ఆ విధంగా చేసుకుంటాం. లోడింగ్ తెలుసు కదా. సో ఈ విధంగా. సో ఇక్కడ ఏంటంటే మనం పర్సంటేజెస్ ప్రకారం ఇచ్చుకోవచ్చు. సో మనకి ఇది 0%. 0% దగ్గర నాకు స్కేల్ 0.5. అలాగే మనం ఒక 20-30% దగ్గర ఇచ్చుకున్నాం. 20, 40, 20, 40, 60, 80, 100. ఒకసారి దీన్ని సేవ్ చేసి చూద్దాము ఎలా ఉంది. చూడండి ఇలా గ్లో చిన్నదవుతుంది, పెద్దదవుతుంది, గ్రో అవుతుంది, గ్రో డౌన్ అవుతుంది. సేమ్ విధంగా అన్నిటికీ ప్యారలల్గా అప్లై చేశాను. సో నేను ఇక్కడి నుంచి ఇదంతా ఇక్కడ దాకా కాపీ చేశాను. సో ఇది 1 కదా, డాట్ ఇక్కడ 1 ఇచ్చుకోండి. డాట్ 1, గ్రో 1, గ్రో 1. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఒక 20% షిఫ్ట్ చేద్దాం. అంటే ఇక్కడ 1, ఇక్కడ 0.5, 0.
సో ఇప్పుడు ఇక్కడ 40 దగ్గర వచ్చింది కదా, నెక్స్ట్ 60 దగ్గర రా. ఇక్కడ 2.2, ఇక్కడ గ్రోత్, ఇక్కడ 40% దగ్గర, ప్రీవియస్ కింద 40% దగ్గర 1, ఇప్పుడు 60% దగ్గర 1 రావాలి. సో ఇది మిగతా 0 చేసి 1కి ముందు వెనక 0.5 ఉంటుంది, మిగతావి 0. సో నెక్స్ట్ 80% ఉంది, ఇదేంటి 3.3 గ్రోత్ 3 గ్రోత్. ఇక్కడ ఇచ్చుకున్నాం 60 దగ్గర, ఇక్కడ 80 దగ్గర ఇచ్చుకున్నాం. 80 దగ్గర 1, రిమైనింగ్ 1. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందని. చూడండి, అప్లై అయిన లోడింగ్ ఆప్షన్. మీరు వెబ్సైట్ ఏదైనా పేజ్ లోడ్ చేసినప్పుడు ఇలాగే వచ్చేది. సో ఆ విధంగా చేయొచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా, ఏంటి ఇక్కడ రాబడ్డాము. అండ్ మీకు ఇది చూపిస్తా అన్నాను కదా, ఇది టైమింగ్ ఫంక్షన్, ఈ లీనియర్, ఈజీ ఇన్ ఈజీ అవుట్, ఆ డిఫరెన్స్ చూద్దాం, కర్వ్ బేజీ దాని గురించి. సో ఇదంతా నేను ఒకసారి తీసేస్తాను అంటే ఇలానే ఉంచి ఈ గ్రోలో ఇదంతా తీసేస్తాను. సో ఇక్కడ మనకి 0, 100% ఉంది, 2%. లేదా దీన్ని మీరు ఫ్రమ్ 2 అని కూడా అనుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఫ్రమ్ 2, ఫ్రమ్ నుంచి 2 ఏమని ఇక్కడ మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మ్స్ ట్రాన్స్లేట్ ఎక్స్ ఒక 200 పిక్సెల్స్ షిఫ్ట్ అవ్వాలి. సారీ, 0 పిక్సెల్స్ నుంచి, అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ప్రెజెంట్ అన్నమాట. సో ఇదే కాపీ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఒక 200 లేదా 300 పిక్సెల్ వరకు షిఫ్ట్ అవ్వాలి. సపోజ్ ఒకదానికి చూద్దాం. సో చూసారు కదా ఎలా మూవ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. మనం ఆ ఇన్ఫినిటీ అనేది తీసేసి 1 ఇటరేషన్కి పెట్టుకుందాం. ఓకేనా, 1 or 2 ఇటరేషన్స్, 2 ఇటరేషన్స్కి పెట్టుకుందాం. ఇక్కడ కూడా 2 ఇటరేషన్స్. కాపీ పేస్ట్ చేస్తున్నాం. సో అలా ఇచ్చుకున్నాం కదా అన్నిటికీ. సో ఇప్పుడు ఇక్కడ మనం యానిమేషన్ ఇచ్చే దగ్గర లీనియర్ ఇచ్చాం ఫస్ట్కి, సెకండ్ దానికి ఈజ్ ఇన్ ఇద్దాం. ఓకేనా, ఈజ్ ఇన్. నెక్స్ట్ ఈజ్ ఇన్ అవుట్. ఈజ్ అవుట్. సో ఈ 4 చూద్దాము ఒకసారి. అండ్ ఇక్కడ మనకి కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, అన్ని రోలో ఉన్నాయి కాబట్టి. సో అవి అన్నిటిని కాలంలోకి పెట్టుకుందాం. ఈ 2 చేంజెస్ చేసుకుని ఒకసారి చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాము.
సో చూసారు కదా ఏది ముందు వచ్చింది. నేను మీకు డిఫరెన్స్ తెలియటం కోసం నేను డ్యూరేషన్ 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ పెడుతున్నాను. అండ్ ఇటరేషన్ 1 పెట్టుకుందాం. ఒకటి వచ్చి ఫార్వర్డ్. సేవ్ చేస్తున్నాం. సో ఓకే వర్క్ అవుతుంది. సో ఫార్వర్డ్ అని ఇది పెట్టుకున్నాం. సో రిమైనింగ్ ఆర్టిటింగ్ కూడా 1 ఇటరేషన్ ఫార్వర్డ్. డ్యూరేషన్ మార్చాం కదా, డ్యూరేషన్ కూడా మార్చాం 3 సెకండ్స్. సో ఇలా అన్నిటికీ 3 సెకండ్స్ 1 ఇటరేషన్ ఫార్వర్డ్ ఇచ్చాను. ఏంటంటే మీకు ఈ టైమింగ్ ఫంక్షన్ ఉంది కదా, దాన్ని చూపించడానికి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి. సో చూసారా మూడిట్లోనే డిఫరెన్స్. ఏది ముందు వచ్చింది చెప్పండి. లాస్ట్ది ఫస్ట్ వచ్చింది ఏజ్ అవుట్ అనేది. సో చూసారు కదా, ఇదేంటంటే మీ ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. అదేంటంటే కర్వ్ బేసిక్ అని అంటారు. సో దీంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు ఇలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు స్టార్టింగ్ స్పీడ్ అవ్వాలి, మధ్యలో డిలే అవ్వాలి. నేను ఇలా పెట్టుకున్నాను. చూడండి ప్రతిదానికి గ్రాఫ్ ఉంటుంది. ఏజ్ లీనియర్, ఏజ్ ఇన్ ఏజ్ అవుట్, ఇవన్నిటికి. లీనియర్ అంటే లీనియర్ కర్వ్. సో నేను ఏ కర్వ్ తీసుకుని దీనికి ఇది ఉంది ఇవ్వండి, ఇలా వచ్చింది. నేను ఇలా తీసుకున్నా, ఇది కాపీ చేసుకున్నాను. అండ్ ఇది మనం లీనియర్ స్పేస్ వేద్దాం. సేవ్ చేసి ఒకసారి చూద్దామా. సో ఇప్పుడు ఇప్పటికే అబ్జర్వ్ చేయండి లీనియర్. ఇందాక లీనియర్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు చూసారా ఫస్ట్ ఇది స్టాప్ అవుతుంది. ఎందుకని ఇది ఈ కరువు మూలంగా. ఇది ఫస్ట్ ఫుల్ స్పీడ్లో వచ్చేది, దాని తర్వాత స్లో కదా మళ్ళీ స్పీడ్. ఆ విధంగా కాల్ చేస్తే మీరు ఇంకా ఇలా డౌన్ చేయొచ్చు. సో ఇదే పని నేను వాల్యూస్ కాపీ చేసుకున్నాం. వాల్యూస్ వరకు వెళ్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి రిఫ్రెష్ చేసి. చూసారా ఇందాక దాని మీద కూడా. సో ఇలా ఈ విధంగా మీరు టైమింగ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. యానిమేషన్ టైం ఫంక్షన్. సో యానిమేషన్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.